వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో ఈ రోజు కూడా ఒక మంచి ఫేషియల్ తో మేము ముందుకు వచ్చేస్తానండి. ఇవాళ ఫేషియల్ అయితే చాలా మందికి కూడా ఈ సమ్మర్ లో చెమరకాయల ప్రాబ్లము, అలాగే స్కిన్ అలర్జీ లేదా మంగు ప్రాబ్లము, లేదా మొటిమలతో వచ్చిన మచ్చలు, అవన్నీ కూడా చాలా మందికి కూడా సమస్య అనేది ఉంటుంది. సో అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఒక మంచి ఫేషియల్ అండి. సో ఆయుర్వేదిక్ ఫేషియల్ అని చెప్పచ్చు ఈరోజు ఈ వీడియోలో అయితే కన్నా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినారంటే మీకు అర్థమవుతుంది, మొదలే స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు ఈ ఆయుర్వేదిక్ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఆకైతే గన, సో ఇదైతే గన చెండు పాలాక్ అంటాం మేమైతే. సో చాలా మంచిదండి. ఏదైనా మనకి చిన్న గాయం అయినా కూడా ఈ ఆకు నలిపేసి మనము ఆ గాయం పైన పెట్టినామంటే గాయం వచ్చేసి తొందరగా మానిపోతుంది. సో మనం ఫేషియల్ చేసుకోవడానికి కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి ఎక్కువ చెమరకాయలు ఉన్నాయా లేదా పింపుల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా మనకు రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది ఇది వాడటం వల్ల. సో ఇదైతే కన్నా మనము ఇప్పుడు ఇక్కడైతే కలర్ అయితే కొంచెం మారింది కదా, ఇక్కడ కొంచెం ఫ్రెష్గా ఉండే కల్లా మనం తీసుకోవాలా. ఆకు వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఉండాలి ఈ మాదిరిగా. ఇక్కడైతే నాకు కొంచెమే ఉండదండి, అందుకని నేనైతే కొంచెమే తీసుకుంటా ఉన్నాను. సో ఫేస్కి అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఒకవేళ ఒళ్ళంతా కూడా మనం అప్లై చేసుకోవాలంటే, అంటే మనకు బాడీ అంతా కూడా అప్లై చేసుకోవాలంటే సో కొంచెం ఎక్కువ తీసుకోవాలా ఇది క్వాంటిటీ అయితే కన్నా. సో చాలా మంచిదండి ఈ సమ్మర్లో అయితే కన్నా ఈ ఆకు వచ్చేసి. సో ఇక్కడ కూడా కొద్దిగా అయితే ఉంది, ఫ్రెష్గా ఉంది ఇక్కడైతే కన్నా. సో ఇది కూడా అయితే తీసేసుకుంటాను. మనం ఆకు కట్ చేస్తూ ఉంటేనే ఈ మాదిరిగా పాలు అయితే వచ్చాయి. సో ఇక్కడ తెలుస్తుంది కదా మీకు, కొద్దిగా అయితే పాలు మాదిరిగా వచ్చా ఉంటాయి వైట్ కలర్. సో బాగా వాష్ చేసేసుకోవాలి ఇదైతే కన్నా. చూడండి ఇంత ఆకైతే వచ్చింది. సో ఫేస్కి అయితే ఇంత సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఇప్పుడైతే కన్నా బాగా పూర్తిగా మనం ఈ మట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలా. ఆకంతా కూడా ఈ మాదిరిగా వాళ్ళు చేసుకోవాలా. ఇప్పుడు మనం ఒక 2-3 సార్లు బాగా క్లీన్గా కడిగేసుకోవాలండి. ఇదైతే కన్నా ఎక్కువ మట్టి ఉంటుంది. సో ఈ ఆకు వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది, విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా తెలిసే ఉంటుంది. చాలా మంచిదండి ఫేస్కి అయితే కన్నా. సో ఇప్పుడైతే కన్నా ఇది వాష్ చేసేసుకున్నాము. సో ఈ మాదిరిగా అయితే ఒక 3 సార్లు వాష్ చేసుకుంటే అందులో మట్టి ఏమన్నా ఉన్నా కూడా క్లీన్గా వెళ్ళిపోతుంది. చూడండి ఆకు అయితే కన్నా మనం క్లీన్ చేసినప్పుడు అందులో ఉండే మట్టి అంతా ఈ మాదిరిగా నీళ్ళలోకి వచ్చేస్తుంది. ఆకు అయితే క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. ఇప్పుడైతే కన్నా ఈ ఆకు మనం దంచుకోవాలి. ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా, సో అందులో వేసుకొని మనం దంచుకోవచ్చు. సో మామూలుగా రాయి ఉన్నా కూడా మామూలుగా చిన్న రోల్ ఉంటుంది కదా, అందులోనే వేసి దంచుకోవచ్చు. లేదంటే ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునే దాంట్లో దంచుకోవచ్చు. అంతా కూడా ఆకు వేసేసుకొని సో మెత్తగా దంచుకోవాలి ఇదైతే కన్నా. సో మిక్సీ అయినా పట్టుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకునేప్పుడు. ఓన్లీ ఫేస్కి అనేది మనం అప్లై చేసుకోవాలంటే ఈ మాదిరిగా దంచుకుంటే సరిపోతుంది. అయితే కన్నా కొంచెం బాగా మెదిగింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మామూలుగా నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదంటే రోజ్ వాటర్ అయినా కొద్దిగా వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలా. కొద్దిగా మెత్తగా దంచుకుంటే మనం ఫేస్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదైతే ఈ మాదిరిగా అయితే మెదిగింది. సో ఇందులో వచ్చేసి 1 స్పూను శనగపిండి వేసుకోవాలా. సో 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. సో బాడీ అంతా అప్లై చేసుకోవాలంటే కన్నా క్వాంటిటీ అనేది డబల్ తీసుకోవాలా. సో ఇది కూడా ఒకసారి బాగా ఈ మాదిరి కలిపేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా రోజ్ వాటర్ వేసుకోవాలా. చెప్పినాను కదా, మీ దగ్గర ఉంటే ఒకవేళ రోజ్ వాటర్ వేసుకోండి మంచిది, లేదంటే కన్నా నార్మల్ వాటర్తోనే మెత్తగా ఇది మామూలుగా దంచుకోండి సరిపోతుంది. ఎక్కువ చెమరకాయలు ఉంటే కన్నా చెమరకాయలు మనం అప్లై చేయాలంటే సో కొద్దిగా కస్తూరి పసుపు పొడి అనేది యాడ్ చేసుకోండి, చాలా మంచిది. సో ఇప్పుడు సమ్మర్లో అయితే కన్నా ప్రతి ఒక్కరికి కూడా చెమరకాయలు లేదా స్కిన్ అలర్జీ అనేది ఉంటుంది. సో అలాంటి సమస్య ఏది ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి ఇదైతే కన్నా, చాలా మంచిది. సో బెస్ట్ రిజల్ట్ అనేది ఇచ్చింది ఈ ఆకు అయితే కన్నా.
చూడండి ఈ మాదిరిగా అయితే దంచుకోవాలా. సో ఇప్పుడైతే కానీ ఒక బౌల్లోకి అనేది చేంజ్ చేసేసుకుందాము మొత్తం కూడా. చూడండి దగ్గర చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో. సో మనము పేస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఈ మాదిరిగా అయితే ఉండాలా. సో మొత్తం కూడా ఈ బౌల్లోకి తీసి పెట్టినా చూడండి ఎంత అయితే వచ్చింది. సో పేస్ట్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో చెప్పినాను కదా బాడీకి ఎక్కువ మనకు అవసరం అవుతుంది కాబట్టి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలా. సో ఇదైతే ఎవరి ఇంట్లో అయినా వచ్చాదండి, ఎందుకంటే మనము చిన్న చిన్న ప్లాట్లు అన్నీ పెట్టుకుంటాం కదా, చెట్లలో అనేది యాక్ వచ్చింది. సో ఆ యాక్ అందరికీ కూడా ఈజీగా అందుబాటులో ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. విలేజ్లో ఉండే వాళ్ళకైతేనా ఇంకా బాగా అందుబాటులో ఉంటుంది, ఎందుకంటే పొలాలలో ఉంటుంది, లేదా మనము ఎక్కువ రోడ్డు మీద వెళ్తూ ఉంటాము అక్కడ కూడా ఉంటుందండి. సో మామూలుగా మనము కాంపౌండ్ లోపల కూడా ఈ ఆకు అనేది వచ్చాది. సో విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఇంకా అందుబాటులో ఉంటుంది, టౌన్లో ఉండే వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఈ మాదిరిగా ఎక్కువ మంది అయితే కన్నా మంగుతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. నేను కూడా చాలా వరకు అయితే ట్రై చేసినానండి మంగు పోవటానికి. నేనైతే కన్నా ఈ ఆకుతో నీ ఫేషియల్ అనేది ట్రై చేసినాక నాకైతే మంగు అయితే చాలా వరకు తగ్గిందండి. ఇది అయితే రియల్. సో నాకైతే 1 year నుంచి అయితే నేను ఎక్కువ ఫేషియల్ అన్నీ చేస్తూ ఉన్నాను, క్రీమ్ అప్లై చేస్తూ ఉన్నాను. సో నాకైతే ఎక్కువైతే నాకేమో అంతేమో అనిపించలేదు. ఈ ఆకుతో నేను ఫేషియల్ చేసినాకైతే నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. 1 వారం అయితే వాడినానండి ఈ ఆకు ఫేషియల్ అయితే కన్నా. సో అప్పుడు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఫేషియల్ అనేది చేయంగా మనకు మంగు అనేది తగ్గుముఖం పడుతుంది. సో అప్పుడు మనకు రియల్ అనేది మనకు తెలిసిపోతుంది, మంగు అనేది పోతుందా లేదా అనేది. సో ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీకే ఈ ఆకు మనకు మామూలుగా ఆకు తుంచేటప్పుడు పాలు అనేది వచ్చింది. సో ఆ పాలన్నీ కూడా ఒక చిన్న బౌల్ని కూడా ఒక చిన్న గిన్నెలోకి అనేది కలెక్ట్ చేసుకున్నామంటే కన్నా, సో ఆ పాలల్లో కొద్దిగా మనము హనీ కానీ లేదంటే కొద్దిగా కస్తూరి పసుపు పొడి కానీ మనము మిక్సింగ్ అనేది చేసుకొని పింపుల్స్ ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నాయో ఆ పింపుల్స్కి మాత్రమే మనం అప్లై చేసినామంటే దెబ్బకి వెళ్ళిపోతాయండి పింపుల్స్ అయితే కన్నా. అలాగే మంగు అనేది ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అయితే బ్లాక్గా ఉంటుంది. సో ఆ మంగు పైన మాత్రమే మనము ఆ పాలు అనేది అప్లై చేసినామంటే 1 వారం 10 రోజులు. సో అప్పుడు మనకు మంగు అనేది తగ్గుతుంది. సో మనకు పోవటానికి అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. బెస్ట్ అని చెప్పచ్చు ఈ ఆకు అయితే కన్నా. సో పాలు కూడా మనకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అలాగే ఈ ఆకు కూడా మనం ఈ మాదిరి ఫేషియల్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ఆకుతో ఫేషియల్ అనేది. సో ఇప్పుడు ఫేస్కి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తానండి. కొంచెం గట్టిగా ఉంటే కన్నా కొద్దిగా నీళ్ళు కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో మనకి ఈ మాదిరిగా అయితే ఉండాలి గట్టిగా. ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ పైన అలాగే నిలబడాలా. సో ఎక్కువ నీళ్ళు వేసి మళ్ళీ ఫేస్ పైన అనేది నిలబడదు. సో ఫేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలా. ఫేస్ పైన ఎలాంటి మేకప్ అనేది ఉండకూడదు. సో ఫేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలా. సో బాడీకి కూడా సేమ్ ఇదే మాదిరిగా అప్లై చేసుకోవాలా. సో ఎక్కువ ర్యాషెస్ చెమరకాయలు ఉంటే సో బాడీ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా మందికి కూడా ఒక్కొక్కసారి తామర అనేది వచ్చి ఉంటుంది. తామరకు కూడా మంచిదండి ఇది. సో ఓన్లీ దంచేసి కొద్దిగా పసుపు పొడి కానీ లేదంటే కొద్దిగా కర్పూరం, పచ్చికర్పూరం అంటారు కదా, అది వేసి కొద్దిగా దంచి అప్లై చేసుకున్నారంటే తామర కూడా పోతుంది. సో ఫేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసినాక మనం 20 నిమిషాలు అనేది అలాగే వదిలేసేయాల. సో ఫేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని సో మనము 20 నిమిషాలు అయితే అలాగే వదిలేసేయాలండి. 20 నిమిషాల తర్వాత మనకు కొద్దిగా డ్రై అనేది అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలనేది చెప్తాను. సో వీడియో అయితే కంటిన్యూ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినారంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మంగు మచ్చలు అలాగే మొటిముల వల్ల వచ్చిన మచ్చలు లేదా సో డార్క్ సర్కిల్స్ అనేది ఎక్కువ ఉంటాయి, లేదా మనకు పింపుల్స్ వచ్చి ఆ పింపుల్స్ పోయినాక మనకు అక్కడక్కడ చాలా వరకు గుంతలు అనేది ఉంటుంది. అదంతా కూడా క్లియర్గా లెవెల్ చేసేస్తుందండి. స్కిన్ అనేది మంచి షైనీగా ఉంటుంది, మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది. సో స్కిన్ మాత్రం మంచి గ్లోయింగ్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే కన్నా 20 నిమిషాలు అలాగే వదిలేసినాక ఏం చేయాలనేది. సో ఇదైతే కన్నా పూర్తిగా డ్రై అయిపోదు 20 నిమిషాలు అయినా కూడా. సో కొంచెం అయితే నెమ్ము ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొద్దిగా డ్రై అయింది, ఇక్కడైతే నెమ్ము అయితే ఉంది.
సో మనం టచ్ చేయొచ్చు ఈ మాదిరిగా అంటుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మసాజ్ చేయాలి ఈ మాదిరిగా. సో పింపుల్స్ మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, సో అదంతా పోవాలంటే మనం ఈ మాదిరిగా కొద్దిగా మసాజ్ చేసినట్టు రుద్దల్లా. సో మనం ఈ మాదిరిగా రుద్దుతా ఉంటే సో ఆ మంగు మచ్చలు మనకు బ్లాక్గా ఉంటాయి కాబట్టి సో పైన ఉండే ఆ బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో అలాగే మనకు కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. సో 5 minutes బాగా మసాజ్ చేసుకోవాలి ఈ మాదిరిగా. సో కింద అయితే న్యూస్ పేపర్ కానీ ఏదైనా బట్ట వేసుకోండి, లేదంటే ఫ్లోర్ అనేది గలీజ్ అయిపోతుంది. సో ఈ మాదిరిగా బాగా మసాజ్ చేసినామంటే సో మనకు ఆ మంగు అనేది బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి బ్లాక్ హెడ్స్ ఉంటాయి, అవంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఈ ఆకు మీలే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. మీరు ఎవరన్నా ఈ మాదిరిగా ట్రై చేసింటే కనుక కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు, తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే కన్నా వాష్ చేసుకుంటున్నా చూడండి. సో ముందు మంగు కన్నా ఇప్పుడైతే బెటర్ కదా. సో ఈ మాదిరిగా అయితే మనకు క్లియర్ అవుతుంది. సో మనం ఈ ఫేషియల్ అనేది వాడంగా పూర్తిగా మనకు మంగు మచ్చలు అనేది పోతాయి, అలాగే మొటిమల మచ్చలు అనేది పోతాయి, మొటిమలు కూడా రాదు. సో స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మనం ఒకసారి 2 సార్లు మనం ఈ ఫేషియల్ అనేది ట్రై చేసినామంటే రిజల్ట్ అనేది ఉండదు. సో కనీసం మనం ఒక 10 రోజులన్నా ఈ ఫేషియల్ అనేది ట్రై చేసినామంటే సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుందండి ఈ ఆకుతో మనం ఫేషియల్ చేసుకోవటం వల్ల. మనకు మంగు మచ్చలు, అలాగే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు, మనకు అక్కడక్కడ మనకు డార్క్ స్పాట్స్ అనేది ఉంటాయి, లేదా డార్క్ సర్కిల్స్, లేదా మనకి ఎక్కువ బ్లాక్ హెడ్స్ అనేది ఉంటుంది, కంటి కింద నలుపు, అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ అలర్జీ లేదా చెమరకాయలు, ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా చెమరకాయల ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. సో చెమరకాయల ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ మాదిరిగా. స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది. సో మంగు కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. సో ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంతవరకు బాయ్.